ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే భూమి ధరణిగా మళ్ళీ గగన్కి కాల్ చేస్తూ ఉంటుంది. చూడు, నా టైం వేస్ట్ చేయకుండా నువ్వేం చెప్పాలి అనుకున్నావో ముందు డైరెక్ట్గా పాయింట్కి వచ్చి చెప్పేసే అని గగన్ అరుస్తూ ఉంటాడు. అలా కోపంగా మాట్లాడకపోతే కొంచెం మంచిగా మామూలుగా మాట్లాడొచ్చు కదా తలతిక్క గారు అని భూమి అంటుంది. అంటే నాకు తలతిక్క అన్న పేరు కూడా పెట్టేశాను అని ఆ భూమి నీతో చెప్పేసిందా? నీ ఫ్రెండ్ నీకు అని గగన్ అరుస్తూ ఉంటాడు. క్లోజ్ ఫ్రెండ్స్ని కదా అన్నీ చెప్పుకుంటాము కదా అని భూమి అంటుంది. ఇంతకీ విషయం ఏంటో చెప్పమని చెప్పాను కదా అని గగన్ అనడంతో, ఎందుకంటే నా ఫ్రెండ్కి రేపు ఒక్కరోజు సెలవు కావాలి అని భూమి అనడంతో, ఏంటి జాయిన్ అయినా 2వ రోజే సెలవు కావాలా? సెలవు అని గగన్ అరుస్తూ ఉంటాడు. రేపు చాలా ముఖ్యమైన రోజు, అందుకే అని భూమి అంటుంది. ఏంటి ఆ ముఖ్యమైన రోజు అని గగన్ అంటే, శరత్చంద్ర గారు ఉన్నారు కదా, ఆయన గారు భూమిని దత్తత తీసుకుంటున్నారు రేపు అని భూమి చెప్పడంతో, అయితే పర్మనెంట్గా ఒక్కరోజు కాదు, ఏకంగా ఉద్యోగం మానేసి ఆయన దగ్గరే ఉండిపోమ్మని చెప్పు, ఇంకెప్పుడు కూడా ఉద్యోగానికి రానవసరం లేదని చెప్పు అని గగన్ అరుస్తూ ఉంటాడు. ఏంటి బాస్, ఒక్కరోజు సెలవు అడిగితే పర్మనెంట్గా రావద్దు అంటుండే, ఒక్కరోజు సెలవు ఇవ్వలేరా బాస్ అని ధరణిగా ప్రశ్నిస్తుంది. నేను ఇంతకుముందు కూడా నీ ఫ్రెండ్కి చెప్పాను, మర్చిపోయిందేమో, ఒక్కసారి గుర్తు చేశానని చెప్పు అని. ఆ శరత్చంద్రకి దత్తత అయిపోయి కూతురుగా మారిపోతే ఇక ఎప్పటికీ కూడా తను నా దగ్గర ఉద్యోగానికి పనికిరాదు, ఎందుకంటే ఆ కుటుంబంలో భాగమైన ప్రతి ఒక్కరు కూడా నాకు శత్రువులే కాబట్టి వారిని ఎవరిని కూడా కన్నెత్తి చూడటం కానీ, మాట్లాడడం కానీ, ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఎటువంటివి కుదరదు. దత్తత కార్యక్రమం అయిపోయిందా, ఇక ఎప్పటికీ ఉద్యోగానికి రానవసరం అని గగన్ చెప్పడంతో భూమి చాలా బాధపడుతూ వింటూ ఉంటుంది. తర్వాత భూమి ఇక గగన్ కోసం ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తుంది.